షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా బిడ్డలకు అందరికి కూడా వందనాలు. సమయంలో కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. బాధల్లో, ఇబ్బందుల్లో, అనేకమైనటువంటి శోధనలో ఉన్నటువంటి దావీదు ఆయన నేర్చుకున్న అనుభవం ఏంటిదేనంటే, మరి దరిద్రులు అంటే వారు ఎప్పుడు నిత్యము కూడా మరువబడరు అని చెప్పి తెలుసుకున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఏం చేస్తూ ఉంటారు? దరిద్రుల్ని మర్చిపోయేవారిగా ఉంటారు. అయితే ఆయన నేర్చుకున్న విషయం ఏంటి అనంటే, దరిద్రులు నిత్యము మరువబడరు. ఎప్పుడు కూడా వాళ్ళు మరి మరువబడరు. ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనని మరి నిరీక్షణ కలిగినటువంటి వాడు. అలాగే ఇంకా కూడా ఏమని చెబుతున్నాడంటే, బాధపరచబడు వారి నిరీక్షణ ఆస్పదము ఎన్నటికీ నశించదు అంటున్నాడు. అయితే ఇక మరి ఈ రోజున వాక్య అంశం ఏంటంటే నిరీక్షణ. ప్రభు ఎడల ఎప్పుడు కూడా ఎట్లాగుండాలి? మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదం ఎప్పటికి కూడా ఏమవుదంట? నశించదనేది తెలుసుకోవాలి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు మరి దావీదుకి వచ్చినాయి. అయితే వాటన్నిటిలో కూడా ఆయన తెలుసుకున్న విషయం ఏంటనంటే, ఖచ్చితంగా బాధపరచబడు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మర్చిపోయే దేవుడు అంతకన్నా కాదు అని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. అయితే మనం అందరం కూడా దావీదు పలుకుతున్నటువంటి మాటల్ని మనం కూడా పలికే వారిగా ఉండాలి. ఎలాగనంటే, దావీదు మీదకి ఎందరో లేచారు, ఎంతగానో బాధపరుస్తూ ఉన్నారు. అలాంటి సమయాల్లో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఒకసారి 19వ వచనంలో చూసినట్టయితే, యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక అంటున్నాడు. ఎందుకనంటే, దేవుడు లేచినప్పుడు ఎంతమంది శత్రువులు లేచినా కూడా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, ఆయన మన ఎడల ఆయన మరి కనికరం చూపుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, జనములందరూ కూడా ఏమైపోతా ఉంటారనంట? ప్రబలరు. వారు వాళ్ళ మీదకి రారు. అందుకని దావీదు తెలుసుకున్నటువంటి విషయం, బాధపరచబడే వారి యొక్క నిరీక్షణ ఎన్నటికీ కూడా ఏమవుదంట? నశించదు. దేవుణ్ణి అడగండి, దేవా లే, నా పక్షాన్ని యుద్ధం చేయి, నా పక్షాన్ని ఉండు అనని దావీదు ఎంతగానో దేవుడిని అడిగినప్పుడు, దేవుడు ఎంతగానో బలపరిచి ఆయన మీదకి ఎంతమంది లేచినా అందరు కూడా ఏమైపోతున్నారంట? అణిగిపోతున్నారంట. దేవుడు నామం మహిమార్థమే. కాబట్టి ఈ సమయంలో మనం ప్రభు మీద నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథం 62వ అధ్యాయంలో 5వ వచనంలో చెబుతా ఉన్నాడు. ఏమనంటే, దేవుని వల్లే నాకు నిరీక్షణ అని చెబుతున్నాడు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఎవరి వల్ల నిరీక్షణ కలుగుతుందంటే దావీదుకి దేవుని వల్లనే. ఎంతమంది బాధపరచబడేవారు ఆయన మీదకి లేచినా కూడా దేవుడి నామం మహిమార్థమై ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నాకు ఆయన వల్లనే నిరీక్షణ అంటున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో దేవుడు ఎలాగున్నాడంటే, రక్షణగా వెలుగుగా ఉన్నాడు. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది బాధపరుస్తున్నా ఆయన యొక్క నిరీక్షణ ఏంటిదని అంటే, నాకు దేవుడే నిరీక్షణ, నాకు ఆయనే ఆశ్రయం, నాకు ఆయనే దుర్గం, యెహోవా నాకు రక్షణ వెలుగై ఉన్నాడు. నా మీదికి దండు దిగినా కూడా
నేను భయపడను అంటున్నాడు. ఎంతమంది బాధపరిచేవారు నా మీదకి వచ్చి నా మీద మరి యుద్ధం చేయాలనుకున్నా కూడా ఏమంటున్నాడు ఆయన, నేను భయపడను, ధైర్యం విడవను అంటున్నాడు. ఒకటే మాట. ఎక్కడి నుండి వచ్చింది ఈ నిరీక్షణ అంటే దేవుడే ఆయనకి నిరీక్షణ అని మనకు అర్థమవుతుంది. అయితే దావీదుకు నిరీక్షణగా ఉన్నటువంటి దేవుడు ఈ సమయంలో మనకు కూడా నిరీక్షణగా ఉన్నాడు కనుక మనం కూడా ఎలాగుండేవారిగా ఉండాలి, భయపడుకోకుండా దిగులు పడుకోకుండా జీవించాలి. బాధపరచబడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయనే నిరీక్షణ అని చెప్పి ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సమయంలో మనం కూడా మనల్ని ఖచ్చితంగా దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకునేది అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా మరి బాధ కలిగినప్పుడు ఆయన నాకు అవసరం లేదని చెప్పాలి. ఆయన బాధలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయనే నాకు కోట కొండ దుర్గము అని చెప్పి ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమని చెప్పాడు, ఆయనే నాకు కోట కొండ దుర్గము అని చెప్పి. అందుకనే దావీదుని దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకొని నా ఇష్టానుసారుడు అని దావీదు గురించి చెప్పడానికి కారణం అదే అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఇంకా కూడా మనం తెలుసుకోవాల్సింది దేవుని యొక్క మరి ఆలోచన మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నా బాధల్లో నన్ను విడిపిస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఎంతమందో బాధపరచబడేటువంటి వారిని మనం చూస్తే వారు బాధపరచబడిన వారు దేవుడే మాకు నిరీక్షణ అనుకున్న వారిని యోసేపుని చూస్తాం. చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు అనుభవించాడు. అలాగనే ఇర్మియాని చూస్తూ ఉంటాం. ఆయన కూడా చిన్న వయసులో నుండే దేవుడు మాటను ప్రకటించినందుకు ఆయనకి ఎన్నో వచ్చినాయి, ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అయినా కూడా ఆయన నిరీక్షణ ఎవరు అంటే నా నిరీక్షణ దేవుడే అని చెప్పి కలిగి ఉన్నాడు. అందుకని ఒక సమయంలో బురదలో వేసేసాడు. గొప్ప ప్రాణాపాయం. ఎలాగనంటే ఇది ఇక్కడ దాకా మునిగిపోయాడు, బురదలో, నీళ్ళల్లో కాదు, దేనిలో మునిగిపోయాడు, బురదలో ఇంతవరకు మునిగిపోయాడు ఇర్మియా. అలాంటి సమయంలో ఆయన ఏం చేస్తున్నాడనంటే నన్ను విడిపిస్తాను అని చెప్పినటువంటి ఆయన, వారు నీతో యుద్ధం చేస్తారుగా నీ పైన జయము నొందరు అని చెప్పినటువంటి ఆయన గొప్పవాడు అని చెప్పి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఏ రాజు అయితే బురదలో వేయటమని ఆజ్ఞాపించాడో ఆ రాజు ఏం చేశాడంట, దేవుడు నామ మహిమార్థమై ఒక ఆయన షండుడు పోయి చెప్పినప్పుడు, ఎందుకయ్యా ఇర్మియా గారిని అట్లా వేశారు, ఆయన ఏ పొరపాటు చేయలేదు, ఎందుకు ఇలా వేపించారనంటే పోయి తీసుకొని రా అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అదే సమయంలో గబా వెళ్ళిపోయి మరి కొంతమంది మనుషుల సహాయంతో ఇర్మియాని బురదలో నుండి బయటికి తీసుకొచ్చి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న ఆశ్రయ దుర్గం నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నువ్వెప్పుడు కూడా ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండు. ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని బాధలైనా, ఒంటరిగా ఉన్నా సరే, కుటుంబ సమేతంగా ఉన్నా సరే, ఎప్పుడైనా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే దావీదు చెబుతున్నటువంటి మాట ఎట్లాగంట, బాధపరచబడు వారి యొక్క నిరీక్షణాస్పదము మరి ఎన్నటికీ కూడా నశించదు అని చెప్పి ఖచ్చితంగా చెబుతున్నాడు. ఈ సమయంలో మనం చెప్పేవారిగా ఉన్నాం. అలాగున మన పితరులైన వారు దేవుని సేవిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తున్నటువంటి వారు ఎంతగానో వారు ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉన్నారు. మరి మనం కూడా అలాంటి నిరీక్షణ కావాలని ఇక సాయంకాల సమయంలో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అయితే ప్రభు ఇంకా కూడా ఏమంటున్నాడు అనంటే, అనేకమైనటువంటి భక్తులని బలపరిచినప్పుడు శక్తి కలిగినటువంటి దేవుడని అక్కడ వాళ్ళ ఎడల నిరూపించినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటనంటే, సొలొమోను ఏమంటున్నాడు తెలుసా, నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను మరి అనేకులను బలపరచడానికి సామెతల గ్రంథం 24:14 వచనంలో ఆయన ఏమంటున్నాడు అనంటే, నీ ఆశ ఎప్పటికి కూడా భంగం కానేరదు. ఆయన ఆశ ఏంటిదని అంటే దేవుని ప్రజలకి మంచిగా పరిపాలన చేయాలి, మంచిగా అందరినీ కూడా మరి పరిపాలన చేయటానికి జ్ఞానం కావాలని తన ఆలోచన. అందుకనే దేవుడు అతన్ని బలపరిచి ఆయనకు జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. అందుకని ఆయన ఆశను దేవుడు తీర్చాడని ఆయన ఏమంటున్నాడంటే 24:14 వచనంలో, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము అంటే నీ నిరీక్షణ ఎప్పుడు కూడా ఏమవుదంట,
భంగము కానేరు. నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో ఆయన దేని కొరకు నిరీక్షిస్తున్నాడు? రాజు అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా ప్రజలను మంచిగా పరిపాలించాలి, జ్ఞానం కావాలి. నా తండ్రికి అయితే మంచి జ్ఞానం ఉంది, కానీ నాకు లేదు అలాంటి జ్ఞానం అని చెప్పి దేవుడి దగ్గర నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎంతగానో 1000 దహన బలులు అర్పించి ప్రభు దగ్గర నిరీక్షిస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంట? ఆయన ఆశను భంగం కానేరుకోకుండా దేవుడు ఆయన ఎంతగానో బలపరిచాడు. దేవుని ప్రజలకి మంచిగా మరి పరిపాలన చేసేటువంటి జ్ఞానం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అప్పుడు ఎంతగానో బలపరచబడ్డాడు. ఆ ప్రజలు కూడా ఎలాగున్నారంట? మనకు మంచి మరి అధికారిని దేవుడు, మనకి నాయకుడిని దేవుడు ఇచ్చాడని చెప్పి ప్రజలు కూడా ఏం చేస్తున్నారంట? దేవుని గణపరుస్తూ ఉన్నారు. అందుకని ఎప్పుడైనా సరే నువ్వు ఏ విషయంలో దేవుడిని అడుగుతున్నావో నీ ఆశ ఎప్పుడు కూడా భంగం కానేరదని గుర్తుపెట్టుకో. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు చదువుల గురించి బాధపడుతున్నావా, లేక ఉద్యోగం గురించి బాధపడుతున్నావా, లేక ఇంకా నీ చేతి పనుల విషయంలో బాధపడుతున్నావా, ఏదైనా సరే నీ నిరీక్షణ, నీ ఆశ ఏం కాదంట? భంగము కానేరదని చెప్పి దేవుడు ఈ సమయంలో మనతో చెబుతున్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి మనం దేవుడి సన్నిధికి వచ్చున్నాము, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి బాధలో ఆయన దగ్గరికి వచ్చున్నావో నీ ఆశ ఎప్పటికి కూడా ఏమవ్వదు? భంగము కానేరు. అందుకని ఇక్కడ చూస్తున్నట్టు మాట, ఆయన తన అనుభవంలో తను ఎంతగానో దేవుడి నామ మహిమార్థమై దేవుడు ఆయనను బలపరిచాడు, ఆయన యొక్క ఆశను తీర్చాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అనంటే 12వ వచనం చూడండి. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని నీ ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా అంటున్నాడు. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, అది నాకు తెలియదు కదా, ఇది నాకు తెలియదు కదా అనుకొని హృదయాలను శోధించేటువంటి వాడు ఏం చేస్తాడంట? నీ మాటను గ్రహిస్తూ ఉంటాడు, మనల్ని చూస్తూ ఉంటాడు. హృదయాలను గ్రహించేటువంటి ఆయన. అందుకనే వారు బాధల్లో, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాడు. వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో, వారు ఏ అవసరతలతో అయితే ప్రభు దగ్గరికి వచ్చినారో వాళ్ళ ఆశ భంగం కాకోకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే సొలొమోను ఎడల చేసినటువంటి ఆయన నీ ఆశను కూడా ఆయన భంగపరచడు అని చెప్పి గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ నీ కుటుంబ సభ్యుల గురించి బాధపడుతున్నావేమో, వారికి మరి సరైనటువంటి జ్ఞానం లేదని, లేకపోతే సరైనటువంటి సహాయం అందటం లేదని, లేక ఇంకా ఇంకా దేని గురించి అయినా సరే నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు బాధపడుతున్నా సరే, నీవు ఆయన ఎడల నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు దేవాది దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన అందరినీ చూసేటువంటి దేవుడు, అందరినీ ఎరిగి ఉన్నటువంటి ఆయన. ఖచ్చితంగా ఆయన మన ఆశను భంగపరచడు. ఎందుకంటే సొలొమోను ఎడల చేసినటువంటి దేవుడు నీ ఎడల నా ఎడల కూడా చేస్తున్నాడని మనం అందరం కూడా ఏం చేయాలి? అందరి హృదయాలను ఎరిగినటువంటి ఆయనని మరి నమ్మేటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే ఇంకా కూడా మన దేవుని వాక్యంలో చూస్తే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటున్నాడు. ఏ నిరీక్షణ ఒకసారి మనం చూద్దాం. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటున్నాడు. ఎలాగనంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు చెబుతున్నటువంటి మాట, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని రోమిల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటున్నాడు. దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? దేవుని ప్రేమని మనలో కుమ్మరించాడంట. అందుకని ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. అది దేవుని ఆత్మ ద్వారా నీకు కలిగినటువంటి నిరీక్షణ. అందుకని ఆయన ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచనివాడు. అందుకని పౌలు రోమీలతో చెబుతున్నాడు, రోమీలు దేవుడి వైపుకు తిరిగారంటే అది దేవుని యొక్క దయ. భయంకరమైనటువంటి మరి అక్కడ నాయకుడు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి నాయకుడు నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి శోధనలు, బాధలు చాలా మంది అనుభవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు. అయితే వారందరూ కూడా నిరీక్షణతోటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? నీరో చక్రవర్తి కాలంలో చాలా మంది దేవుని బిడ్డలు అయ్యేటట్టుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమంది అని అంటే చాలా మంది. అందరూ కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఎవరు? దేవుని ఎరగనటువంటి వారు.
అందరూ కూడా దేవుడి వైపే తిరిగేటట్టుకున్నారు అని చెప్పి చాలా మంది బాధపడతా ఉన్నారు. అంతగా దేవుడు ఏం చేశాడంట, దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేశాడంట. అందుకనే దేవుడు ఎంతగానో అక్కడ నామం ఘనపరచబడతా ఉంది. పౌలు అందుకనే చెబుతున్నాడు, రక్షించబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ పొందినటువంటి ప్రజలతోటి ఆయన ఏమంటున్నాడంటే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలుగు చేయాలని చెప్పి చూసినా, ఏ రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఆంక్షలు పెట్టినా, ఎవరు ఏం చేసినా సరే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటున్నాడు. ఏ నిరీక్షణ అది అని అంటే మనందరికి కూడా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమను ఏం చేశాడంటే హృదయంలో కుమ్మరించాడు. ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా ఎలా మరి నాయకుల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ నిలబెట్టి మాట్లాడిచ్చేదన్నమాట. ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచదు అని చెప్పాడు. ఎందుకనంటే ఈయన పౌలు గారు కూడా అనేకులు ఎదుటికి పోయి నిలబడి చెప్పాడు దేవుడి యొక్క మాటల్ని, ఆయన యొక్క సాక్ష్యాన్ని. అలాగనే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటున్నాడు. ఎందుకనంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన నిరీక్షణ ఏంటిది అని అంటే 2వ వచనం చూడండి. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి, దేనిని బట్టి పౌలు గారు అసహ్యపడుతున్నాడంట. నేను ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాను, పండితుడిని, గమాలియేలు పాదం దగ్గర నేర్చుకున్న వాడిని నేను అసహ్యపడుతున్నాడా? లేదు. దేని వలన అసహ్యపడుతున్నాడంట? దేవుని యొక్క మహిమను గురించి అసహ్యపడుతున్నాడు. మనం కూడా అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ, ఇదివరకు దేవుని యొక్క మహిమ ఎక్కడుండేది? పాత నిబంధనలో వెలుపట ఉండేది, మీద ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడంట? ఆయన మనల్లో ఉన్నాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుని మహిమ నీలో ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. అందుకనే ఆయన ఏమంటున్నాడు అని అంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాను అంటున్నాడు. అందుకనే ఆయన అలాంటి అతిశయం దేవుడు ఇలా కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో బలపరిచాడు. ఇంకా కూడా ఆయన చెబుతున్న మాట ఏంటనంటే, ఈ నిరీక్షణ ఇలాగన దేవుడి దగ్గర ఉన్నటువంటి నిరీక్షణ సిగ్గుపరచదని చెబుతూ 6వ వచనంలో చూడండి. ఎలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనా చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడపరుస్తున్నాడు. ఎవరి ఎడల అంటే వెల్లడపరిచింది? మన ఎడల దేవుని యొక్క ప్రేమను వెల్లడపరిచాడు. దేవుడు వెల్లడపరిచినటువంటి ఆ ప్రేమని నీవు కలిగి నువ్వేం చేసే వ్యక్తిగా ఉండాలి? ఆ ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమను ప్రకటిస్తాం, కానీ ప్రేమను ఏం చేయాలంట? చూపించేవానిగా ఉండాలి. ఆ ప్రేమ, ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదని చెప్పి మనం తెలుసుకోవాలి. అందుకని మన కొరకు ఎవరు చనిపోయారంట? పాపం మెరగినటువంటి ఆయన చనిపోయాడు మన కోసమే. ఎవరు చనిపోయింది? పాపమే. అందుకనే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటున్నాడు. ఇంకా కూడా మనం చూస్తే ఆయన చెబుతున్న మాట ఏంటంటే 9వ వచనంలో, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. మనం ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులం అయ్యాము అని చెప్పి నిరీక్షణతోటి దేవుని బిడ్డలు ఉండాలని ఖచ్చితంగా మనందరికి కూడా పౌలు గారు తెలియజేస్తున్నాడు. అందుకని ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు. ప్రభు యొక్క శరీరం తీసుకోవడానికి వచ్చావా? ప్రభు యొక్క రక్తం తీసుకోవడానికి వచ్చావా? ఈ దినాన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ప్రభు యొక్క శరీరం తీసుకొని ప్రభు యొక్క రక్తం తీసుకుంటున్నారు, వారు నిత్య జీవానికి వారసులు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. వారిని దేనికి వారసులుగా చేశాడు? అందుకనే వారి నిరీక్షణ అన్నడు కూడా సిగ్గుపరచదు. ప్రభు యొక్క శరీరం తీసుకుంటున్నావా? ప్రభు రక్తం తీసుకుంటున్నావా? ఎట్లా తీసుకుంటున్నావు? పరిశోధించుకొని తీసుకో. ప్రభు దగ్గర ఆ సమాధానంతో ఉంటున్నావా? నిరీక్షణను వదిలిపెట్టి తీసుకుంటున్నావా? ఇలాంటి వాడిగా తీసుకోకూడదు. ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకునేటప్పుడు, ఎందుకంటే ఆయన శరీరం నీ కొరకై నా కొరకై ఏమైందంట?
భయంకరంగా ఏమైపోయిందంటే మన కొరకు అర్పించేశాడు ఆయన శరీరాన్ని సిలువలో. అలాంటి శరీరాన్ని నువ్వు తీసుకుంటున్నావు. మనం ప్రభు యొక్క శరీరాన్ని తీసుకునేటప్పుడు నా కోసమే నువ్వు ఇంత బాధపడ్డావు, నలిగిపోయావు ప్రభా, 39 కొరడా దెబ్బలు నీ శరీరం మీద, నీ వీపు మీద నాగడ సాలగా దున్నబడినాయి ప్రభు అని చెప్పి ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటా, ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటా. ప్రభు యొక్క రక్తం ఎట్లా ప్రవహించిందంట? నది వలె ప్రవహించిందంట. ఎంతగానో ఆయన రక్తం. అందుకని రక్షింపబడిన మనం అందరం కూడా రక్షింపబడబోయేటువంటి వారి కొరకు ఏం చేయాలంట? నీ రక్తంతో కడుగు ప్రభా వాళ్ళని చెప్పి అడగాలంటే యేసయ్యను మనం ఏమని అడగాలి? నీ రక్తంతో కడుగు ప్రభా వాళ్ళని అడగాలి. అట్లా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నావో ఆత్మల కోసమే ప్రభు రక్తం వాళ్ళకి రక్షణ కలుగు చేయాలని నువ్వు కోరుతున్నావో ఖచ్చితంగా నీ నిరీక్షణ సిగ్గుపరచదని గుర్తుపెట్టుకొని వారి కొరకు ఆ విధంగా ప్రార్థన చేసే వ్యక్తిగా మనం అందరం కూడా ఉండాలి. అందుకని ఈయన ఎంతగానో దేవుడి దగ్గర ఎలాగున్నాడంట? నిరీక్షణతోటి జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈయన చెప్పే మాట ఏంటి అని అంటే, ఇంకా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభు యొక్క శరీరాన్ని గురించి, ప్రభు యొక్క రక్తాన్ని గురించి ఏమని చెబుతున్నాడంటే, నిర్లక్ష్యంగా ఉంటూ నువ్వు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మనం తీసుకుంటున్నామని చెప్పి గ్రహించి ఎలాగుండాలి అని అంటే, ప్రభు వచ్చే పర్యంతము కూడా ఆయనను గురించి ప్రకటిస్తా ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలని మరి పౌలు ఎంతో చెబుతూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెబుతూ ఉంటాడు. ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకునేటప్పుడు మరి ఎట్లాగాననేది 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రభు శరీరం తీసుకునేటప్పుడు కానీ, ప్రభు రక్తం తీసుకునేటప్పుడు కానీ ఏం చేసేవారిగా ఉండాలంటే మనం అందరం కూడా మరి మనం త్రాగునప్పుడెల్లా ప్రభు ఏ విధంగా ఆయన మన కొరకు మరణించారు, రక్తాన్ని చిందించారు, ప్రాణం పెట్టారు, అవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శరీరం, రక్తం తీసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మన మనసు ఎక్కడో పెట్టుకొని మనం ఎట్లా వేరు ఆలోచనలతోటి, అసమాధానంతో మరి ప్రభు శరీరం, రక్తం అని పరిశోధించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం. అలాగే ఎవ్వరు కూడా తీసుకోకూడదు. అలాగే తీసుకుంటా ఉన్నాం అనుకోండి, మనం బాధపరచబడేటప్పుడు, మనం శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ప్రభు మనస్సు నీకు అర్థం కాదు, ఆయన మీద నిరీక్షణ కూడా మనం ఉంచలేము అని చెప్పి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఇంకా కూడా మన దేవుని వాక్యం చెప్తే ఆయన ఒకే మాట అంటున్నాడు. చివరిగా చెప్పుకొని ముగించుకుందాం. ఏంటిదనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చెప్పే మాట ఏంటనంటే, ఆయన నేను మిగుల అపేక్షించచ్చు నిరీక్షించిన ప్రకారముగా ఏ ప్రకటన ఆయనకి ఆ విధంగా ఉందని చెప్పి చెబుతున్నాడు అంటే, ప్రభు అంటే ఆయన యొక్క శరీరం ద్వారా ఏమవ్వాలంట? ఘనపరచబడాలి. మరణం ద్వారా అయినా సరే, ఆయన బ్రతికి ఉన్నా సరే, ఏ విధంగానైనా సరే ఏమవ్వాలంట? ఆయన శరీరం ద్వారా దేవుని యొక్క నామం ఏమవుతూ ఉండాలంట? ఘనపరచబడాలి. అందుకని ఆయన ఏమంటున్నాడనంటే, అపేక్షించుచు నిరీక్షిస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు, నిరీక్షిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. కోరుకుంటున్నాడు ఏమని? నా యొక్క చావు మూలంగా అయినా సరే, నేను బ్రతుకు మూలంగా అయినా సరే ఏమవ్వాలంట? నా శరీరంలో దేవుడు నామం ఎప్పుడు మహింపరచబడాలి. అది ఆయన కోరుకోవటం. నేను చనిపోయినా పర్వాలేదు, లేదా బ్రతికి ఉన్నా పర్వాలేదు, ఏదైనా సరే, ఏమైనా సరే ఏం కావాలంట? నా శరీరంలో దేవుడి యొక్క నామం ఘనపరచబడాలి, మహింపరచబడాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటి విషయం. మరి మనం ఏమని కోరుకుంటున్నాం? అట్లా ఆయన ఏం చేస్తున్నాడంట? అపేక్షిస్తున్నాడట, నిరీక్షిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు ఆయన? కోరుకుంటున్నాడు ఆయన. దేవా, ఇదిగో ఈ విధంగా సహాయం చేయి. నేను బ్రతికి ఉన్న నా శరీరం ఏమవ్వాలి? నిన్ను మహింపరచాలి. నేను ఒకవేళ చనిపోయేటువంటి పరిస్థితి అయినా సరే, అప్పుడు కూడా నాకేంటి మరణం, ఈ సమయంలో ఇంకా నాకు రాలేదు కదా అని మనం అట్లా అనుకోకూడదు. మరణమైనా సరే నా శరీరంలో ఏమవ్వాలి? నీ నామం మట్టుకే మహింపరచబడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు,
నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే ఒక మాట ఇంకొకటి కూడా చెబుతాడు, చాలా శ్రేష్టమైన మాట. ఏంటిదనంటే అన్ని జనుల వల్లే నిరీక్షణ లేని వారిగా ఉంటారు కొంతమంది. ఎప్పుడు? మరణించినటువంటి సమయంలో. దేవుని బిడ్డలు ఎవరైనా మరణించారనుకోండి, మరణించిన సమయంలో ఎట్లాగుంటారంట? నిరీక్షణ లేనటువంటి వారిగా ఉంటారు. అయితే అక్కడ కూడా ఎలాంటి వారిగా ఉండాలని చెబుతున్నాడంటే, నిరీక్షణ కలిగిన వారిగా. ఎవరైనా మన కుటుంబీకులు ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు కూడా ఎట్లాగుండాలని చెబుతున్నాడంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలాగంటే 1 Thessalonians 4:13 చెబుతాడు, మరణ విషయంలో నిరీక్షణ లేని అన్ని జనుల వలె మీరు ఉండకూడదు, అందుకని మీకు తెలియజేస్తున్నాను ఈ మాట అంటాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకోకుండా ఉండు నిమిత్తం నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకనంటే ఆ సమయంలో వారు ఎవరైనా సరే, మన కుటుంబీకులు ఎవరైనా సరే, మనం ఏమని కలిగి ఉండాలంటే వారిని నేను కలుస్తాను అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అంతేగాని వాళ్ళని గురించి అందరూ ఎట్లా ఏడుస్తున్నారో లోకం, మనం అట్లా ఏడ్చేవారిగా మనం ఉండకూడదు. అదే నిరీక్షణ అనేది. ఎందుకంటే వారు చనిపోయారు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? పరలోకానికి. ప్రభువుని కలిగి ఉన్నవారు కాబట్టి వాళ్ళు ఏమవుతారు? పరలోకానికి వెళ్తారు అనేటువంటి నిరీక్షణ మనందరిలో ఉండాలని ప్రభువు చెబుతూ ఉన్నాడు. పౌలు అదే నిరీక్షణ లేనటువంటి వారిగా మీరు ఉండకూడదు, ఇట్లాంటి ప్రభువు మీద నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నాడు. పేతురు కళ్ళ ముందు పేతురు భార్యని ఏం చేస్తున్నారంట? బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ చరిత్ర చెబుతూ ఉంది. ఏమన్నానంటే ఆమె యొక్క చర్మాన్ని ఒలుస్తున్నారంట. పేతురు ముందే ఒలుస్తుంటే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? అమ్మా, నువ్వు నాకన్నా ధన్యురాలివి అంటున్నాడు. ఎందుకో తెలుసా? నాకన్నా ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని రాజ్యానికి వెళ్తున్నావు. నాకన్నా ముందు వెళ్ళిపోతున్నావు నువ్వు, కాబట్టి నువ్వు ధన్యురాలు. ఎలాంటి టైంలోనంట? పేతురు కళ్ళ ఎదుట పేతురు భార్యని శరీరాన్ని, చర్మాన్ని ఒలుస్తున్నారంట. జంతువు చర్మాన్ని ఒలిచినట్టుగా ఆయన యొక్క చర్మాన్ని ఆమె యొక్క చర్మాన్ని ఒలుస్తుంటే ఆయన చెప్పిన మాట ఏంటనంటే నాకన్నా నువ్వు ధన్యురాలివి అంటున్నాడు. అంటే ఎంత నిరీక్షణ దేవుడి మీద ఉన్నారో ఒకసారి గమనించండి. పేతురు కానీ, పేతురు భార్య కానీ, పేతురు భార్య కూడా ఏం మాట్లాడటల్లా, దేవునికి స్తోత్రం అనుకుంటూ దేవుని రాజ్యానికి నేను వెళ్ళిపోతున్నాను, ఆ మహిమ లోకంలో నేను దేవుని గణపరచడానికి, దేవుడి నామానికి మహిమకరంగా జీవించడానికి వెళ్తున్నాను, ఎంతో సంతోషంగా ఉంది. నీకుందా ఆ నిరీక్షణ అని ఈరోజు మనల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయదంట? సిగ్గుపరచదు. దేవుని కలిగి ఉన్నావా? దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావా? భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్నది జీవం కలిగినటువంటి దేవుణ్ణి. అందుకనే ఇక సాయంకాల సమయంలో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకోకుండా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకు మనం సిగ్గుపడాలి? చాలా మంది సిగ్గుపడతా ఉంటారు అనేక విషయాలు ప్రభువుని గురించి చెప్పడానికి. కానీ సిగ్గుపడకోకుండా ఉండాలని మరి పౌలు గారి ద్వారా మనం నేర్చుకొని ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్.